ఇక్కడ ఏమైపోయింది అంటే కేసీఆర్కు సంబంధించి నోటీసులు ఇచ్చిల్లు. ఎవరు ఇచ్చిల్లు? సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిల్లు. ఏమని ఇచ్చిల్లు? ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కేసీఆర్ను పిలిచిన పోలీసులు నేడు మధ్యాహ్నం హాజరు కావాలన్న ఆ సిట్ ఆయన కోరుకున్న చోటే విచారిస్తామని వెల్లడి. విచారణ తప్పనిసరి అని పేర్కొన్న అధికారులు. ఫోన్ ట్యాంపరింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరాణ పడుతుంది? ఏదైనా దాచాలని భావిస్తే తప్ప ఫోన్ ట్యాంపరింగ్పై ఎవరూ ఆందోళన అవసరం లేదు కదా. అసలు ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం గురించి మీరెందుకు ప్రభుత్వం అంతగా భయపడుతున్నారు? ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరైనా మీ ఫోను వింటే ఏమవుతుంది అంటూ కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం డిసెంబర్ 19, 2025 ఫోన్ ట్యాంపింగ్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత హైరాణ పడుతుంది? ఏదైనా దాచాలని భావిస్తే తప్ప ఫోన్ ట్యాంపరింగ్పై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం మీరు ఎందుకు అంతగా కూడా భయపడుతున్నారు, ఆందోళన ఎందుకు చెందుతున్నారు అంటూ కూడా చెప్పింది. అంటే ఇక్కడ కేసీఆర్కు సంబంధించి నోటీసులు ఇచ్చిన తరుణంలో సిట్ ఏమన్నది అంటే ఫోన్ ట్యాంపరింగ్ గురించి ప్రభుత్వం అంతగా ఎందుకు భయపడుతున్నది అసలు. దాంతోపాటు ఫోన్ ట్యాంపరింగ్లో ఏ తప్పు చేయకపోతే ఇంత హైరాణ ఎందుకైతున్నది అనేది 2 వర్షన్లు వేసే పరిస్థితి కనబడింది. అయితే ఇదే విషయానికి సంబంధించి నిన్న నందినగర్లో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ నివాసానికి మధ్యాహ్నం వెళ్ళి సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు కదా. దీనికి కేసీఆర్ స్పందించిండు, నిన్ననే స్పందించిండు. ఎందుకు అంటే నేడు కుదరదు, వేరే తేదీని మీరే నిర్ణయించండి. సిఆర్పిసి 160లో సరిహద్దు లేవు, మీ విచారణ ఎర్రవల్లిలోనే జరపండి. మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు, పార్టీ అభ్యర్థులకు ఆథరైజేషన్లో నేనే ఇవ్వాలి. ఇది ముందే ఖరారైనందున నేను రాలేను. సిట్ అధికారికి కేసీఆర్ సమాధానం. మరో ఏ రోజైనా వచ్చేందుకు సిద్ధం, విచారణకు పూర్తి స్థాయిగా ఒక పౌరుడిగా నేను సహకరిస్తా అంటూ కూడా కేసీఆర్ చెప్పిండు. ఎంత హూందాతనంగా చెప్పిండు. ఒక పౌరుడిగా పూర్తి స్థాయిలో నేను ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఒక పౌరుడిగా హూందాతనంలో పూర్తిగా కూడా ఈ కేసుకు సహకరిస్తా అంటూ కూడా కేసీఆర్ చెప్పిండు. అయితే ఇక్కడ సిట్ అధికారులేమో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా ఈరోజు రమ్మని చెప్పారు. అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు రమ్మన్నారు. కానీ కేసీఆర్ ఏమన్నాడు అంటే మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా ఆథరైజ్డ్ నేనే కాబట్టి ఖచ్చితంగా కూడా ఆథరైజేషన్కు సంబంధించిన ఆ ఫామ్లన్నీ నేనే ఇవ్వాలి కాబట్టి అది ముందే ఖరారైన ఎపిసోడ్ కాబట్టి ఖచ్చితంగా కూడా నేను రాలేను. మరో ఏ తేదైనా పర్లేదు, మీరే నిర్ణయించండి. అది ఎర్రవెల్లిలోనే విచారణకు నేను సిద్ధం. సో మీరు ఎప్పుడైనా నిర్ణయించండి, ఆ విచారణకు నేను వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా కేసీఆర్ చెప్పాను. సో ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా ఇంకొక విషయాన్ని